హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రమ్య వీరేన్ ఛానల్. ఈ రోజైతే కాత్యాయని అమ్మవారు వ్రతం కోసం అయితే చెప్దాం అనుకుంటున్నానండి. వ్రతం అంటున్నారు, సింపుల్ గా పూజ చూపిస్తున్నాను అంటున్నాను అనుకుంటున్నారా? వ్రతం అయితే గుడిలోనండి. గుడిలో అయితే మేము ఈ కాత్యాయని అమ్మవారి వ్రతం చేసుకుంటున్నామండి. గుడిలో ఎందుకు ఈ వ్రతం చేస్తున్నాము ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తానండి. ముందుగా ఈ పూజ అయితే 8 మంగళవారాలు అయితే చేసుకుంటారండి. మేము 7 మంగళవారాలు పూర్తి చేసుకొని 8వ వారం ఉద్యాపన అండి. ఈ ఉద్యాపన ఎలా చేస్తారు, ఈ పూజ ఎలా చేస్తారు, ఈ పూజ యొక్క నియమాలు ఏంటి అన్నీ మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి. ఇక్కడికైతే మా ఇంటి దగ్గర నుండి అయితే గుడికి అయితే వెళ్తున్నామండి. ఒక 1 అవర్ టైం అలా పడుతుంది. ఎవ్రీ వీక్ కూడా మేము గుడిలోనే ఈ వ్రతం అయితే చేసుకుంటున్నామండి. గుడిలో అంటే మేము ఒక్కరమే కాదండి, సామూహికంగా ఈ వ్రతం అనేది అందరం కలిసి పంతులు గారు చెప్తే ఈ పూజ అనేది చేసుకుంటామండి. ఎందుకు ఈ గుడిలోనే ఏంటి అనేది అంటే, ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్తో ఒకసారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పంతులు గారితో మాట్లాడినప్పుడు ఈ పూజ గురించి తెలుసుకున్నారండి. ఈ వ్రతం చేసుకుంటే మంచిది అంటే మేము కూడా ఈ వ్రతం అనేది స్టార్ట్ చేసాము. చెప్పాను కదండి, ఆల్రెడీ మేము 7 వారాలు అయితే కంప్లీట్ చేసుకుని 8వ వారం ఉద్యాపన పూజ కోసం అయితే వెళ్తున్నానండి. ఇక్కడ చూసారు కదండి, ఈ వెళ్లే దారిలో మొత్తం అంతా కూడా ఇక్కడ మనకి కొండలు, పొలాలు, మొత్తం గ్రీనరీ అంతా చాలా బాగుంటుందండి. ఈ 1 అవర్ కూడా మనం ఇలాంటి అట్మాస్ఫియర్ లోనే చాలా ప్లెజెంట్ గా ఉంటుందండి పూజకు వెళ్లే ముందు కూడాను. ప్రతి వారం పూజకి కావాల్సిన పూజా సామాగ్రి అనేది వాళ్ళు లిస్ట్ ఇస్తారండి. ఆ లిస్ట్ తీసుకుని మనము అందులో ఉన్న అవన్నీ తీసుకుని గుడికి అయితే వెళ్తామండి. ఇక్కడ గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. సిద్దిపట్నం అనే ఊరండి ఇది. ఇక్కడ నుండి కొంచెం లోపలికి వెళ్తే గుడి అయితే ఉంటుందండి. ఈ గుడి చుట్టూ కూడా మొత్తం పొలాలు, కొండలు ఇవే, ఈ వాతావరణం అయితేనే ఉంటుందండి. ఎక్కడ మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పూజ చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చండి. మనం పూజ చేసే ప్లేస్ ఒకటి ఉంటుంది, గుడి అయితే ఒకటి ఉంటుందండి. ఈ కాత్యాయని అమ్మవారి వ్రతం కూడా మనము అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి వ్రతంలో ఎలా అయితే మనం సామూహికంగా కూర్చొని చేస్తామో ఇది కూడా సేమ్ అలానే ఉంటుందండి. కాకపోతే ఇక్కడ మనం కలశం అయితే ఏర్పాటు చేసుకుంటాము ఈ పూజలోని. ముందుగా మనము వెళ్ళిన వెంటనే అక్కడ పీటలు, పూజకు కావాల్సిన పళ్ళాలు, ఇంకా 2 రాగి చెంబులు అయితే మనం తీసుకుని మనమే క్లీన్ చేసుకోవాలండి. వాటిని అయితేను మనమే నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. పీటకి ఇలా అష్టదళ పద్మ ముగ్గు అయితే వేసుకొని, ఇక వాళ్ళు ఇచ్చిన ఈ స్టీల్ ప్లేట్స్ ఉంటాయి కదండి, వీటికి ఇలా పసుపు రాసి కుంకుమ పెట్టుకొని దీంట్లోనే బియ్యం అనేవి వేసుకొని మనం కలశం ఏర్పాటు చేసుకుంటామండి. మీరు అనుకోవచ్చు పూజకి స్టీల్ ప్లేట్లని, కాకపోతే ఇక్కడికి చాలా మంది అయితే ఉంటారండి. వాళ్ళందరికీ కూడా ఇవి ఇలానే ఈ ప్లేట్స్ ఇస్తుంటారండి. ఇక్కడ చాలా దూరం నుండి కూడా వస్తారండి పూజ కోసము. మేమైతే ఈ గుడికి వచ్చేటప్పుడు అనుకున్నామండి 1 అవర్ అంటే దూరం అనుకున్నాము, కానీ ఇంకా దూరం నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారండి. 3 అవర్స్ 4 అవర్స్ జర్నీ చేసేవాళ్ళు వైజాగ్ నుంచి వస్తారండి. అలానే ఇంకా ఇక్కడ ఈ చుట్టుపక్కల నేటివ్ ప్లేస్ ఉన్న వాళ్ళకు, హైదరాబాద్ లో జాబ్ చేసే వాళ్ళు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని ఆ 8 వారాలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని ఈ వ్రతాన్ని అయితే చేసుకుంటున్నారండి. మాకు అప్పుడే తెలిసింది ఎంత దూరం నుంచి కూడా వచ్చి పూజ చేసుకుంటున్నారంటే. ఈ పూజ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి మాకు కూడాని. ఇలా మనము తీసుకెళ్లిన బియ్యంలో అయితే పసుపు కుంకుమ వేసి 2 జాకెట్ ముక్కలు అయితే తీసుకెళ్తామండి. ఒకటి కలశానికి, ఇలా కలశం అయితే ఉంచడానికి. ఇవన్నీ కూడా మనకి పూజ లిస్ట్ లో వాళ్ళు ఇస్తారండి. తర్వాత ఆ రాగి చెంబుకి పెట్టుకొని మనం కలశం అయితే ఏర్పాటు చేసుకుంటామండి. పసుపు కుంకుమ పెట్టుకొని కలశం పెట్టుకున్న తర్వాత ఇక్కడ తాంబూలాలు అవన్నీ కూడా ఉంచుతామండి. అయితే ఇక్కడ నేను వీడియో అనేది నెక్స్ట్ నుంచి కంటిన్యూ అవ్వలేదండి. ఎందుకంటే ఉద్యాపన రోజు అమ్మవారికి కొన్ని ప్రసాదాలు అయితే చేసుకుని తీసుకొచ్చానండి. అవి నైవేద్యం పెట్టే టైంలో మా హస్బెండ్ అయితే అవి తీసుకుని గుడిలోకి అయితే వెళ్ళారండి. అలాగే అమ్మవారి కోసం ఒక దండ అయితే తీసుకున్నాము. వాటన్నిటినీ తీసుకొని తనైతే పక్కన అమ్మవారి గుడి అయితే తీసుకుని వెళ్ళారండి. ఎవ్రీ వీక్ ఇలా ప్రసాదాలు చెయ్యాలా, అలాగనే ఉద్యాపన రోజు కూడా కంపల్సరీ ప్రసాదాలు చెయ్యాలనేది ఏమీ లేదండి. ఉద్యాపన రోజు కూడా మనం ఎవ్రీ వీక్ లోనే పూజ చేస్తాము. కాకపోతే ఉద్యాపన పూజ అనేది వేరేగా ఉంటుంది. ఈ ప్రసాదాలు అనేవి మన చేత్తో అమ్మవారికి చేసుకుంటే నైవేద్యం చూపిస్తారనే కానీ, ఇలా పర్టికులర్ గా ఈ ప్రసాదాలు చెయ్యమని కానీ ఏమీ తీసుకురమని కానీ డిమాండ్ చేయరండి. ఈ గుడిలో ఇక్కడ ఈ పూజ నిమిత్తం ఏదైతే మనకి తీసుకుంటారో అమౌంట్ అదేనండి. ఇంకా ఉద్యాపన రోజు మనకి నచ్చినట్టుగా అమ్మవారికి ఏది మనం ఇంటి దగ్గర చేసి పూజ అనేది చేసుకుంటే ఎలా ప్రసాదాలు చేస్తామో, ఎలాగా మనకున్నంతలో ఫ్రూట్స్ అవన్నీ పెడతామో అలా అనుకుని ఉద్యాపన రోజు నేనని తీసుకొని వచ్చానండి. ఇక్కడ ఉన్నట్టే చెయ్యాలనేది ఏమి ఉండదండి. వాళ్ళు లిస్ట్ ఇస్తారు,
ఉద్యాపన పూజ కోసం ఏవైతే కావాలో అవి తీసుకెళ్తే సరిపోతుందండి. ఇక్కడైతే ఇక్కడ ఏంటి అంటే మనం ఈ కాత్యాయని అమ్మవారి వ్రతము ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ఈ విధి విధానాలు సరిగ్గా మనకు తెలియవు కాబట్టి ఇలా పంతులు గారి దగ్గరుండి చేయించిన పూజ చేసుకుంటే మనకు తెలియని విషయాలు చేసి పూజ అనేది బాగా చేసుకుంటామండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేంత వరకు నాకు కూడా ఈ వ్రతం గురించి అస్సలు తెలియదండి. నిజంగా ఇక్కడ వచ్చిన ఫస్ట్ టైం అయితే వింటున్నాను. ఈ పూజ గురించి నాకు కూడా చాలా విషయాలు అందరినీ అడిగి తెలుసుకున్నానండి. అందుకే మీ ఎవరికన్నా ఉపయోగపడుతుందని నేనైతే ఈ పూజ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇక్కడ కలశం ఏర్పాటు చేసిన తర్వాత కలశానికి మనం ఒక పసుపు తాడుతోటి ఇంకా వెండి ఇంకా బంగారంతో ఈ ప్రతిమలను అయితే ఉంచుతామండి. వీటినే మనం 8 వారాలు పూజ చేస్తాము. ఫస్ట్ వారం వీటిని తీసుకుంటే సరిపోతుందండి. ఎవ్రీ వీక్ ఇంకా వాటిని అక్కడే ఉంచుతారండి. ప్రతి వారం మనం వెళ్ళినప్పుడు కలశం మార్చినప్పుడు వాటిని అయితే మళ్ళీ మనం వేస్తామండి. అక్కడ మనకి వాటికి ఒక నేమ్ ట్యాగ్ ఇస్తారు. ఆ వాటితో మనం ఏదైతే పూజ చేసామో వాటిని మళ్ళీ మనకి ఇస్తారండి. ఇక్కడ ప్రసాదాలు చేశానని చెప్పాను కదండి. ఇవి ఇక్కడ ఉద్యాపన రోజు అన్నదానం మీద చేయాల్సి ఉంటుందండి. అన్నదానానికి మనము 100 రూపీస్ నుంచి ఎంతైనా ఇవ్వచ్చండి. ఇక్కడ డిమాండ్ అనేది ఏముండదు. మనం కంపల్సరీ అన్నదానానికి అయితే అమౌంట్ అయితే కొద్దిగా ఇవ్వాలండి. ఎందుకోసం అంటే మనం ఇంట్లో ఉద్యాపన పూజ చేసుకున్న మనము ఇంటికి పిలిచి మనము భోజనాలు అయితే పెట్టుకుంటాం కదండి పిలిచిన పేరెంటాలకి. అలానే ఇక్కడ కూడా మనం అన్నదానంలో కొంచెం అమౌంట్ అయితే కలపాలండి. ఇక్కడ అమ్మవారి కోసం అయితే పూలదండ తీసుకున్నాను. అవి తీసుకుని మా హస్బెండ్ గుడి లోపలికి అయితే వెళ్తున్నారు. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకా ఏమేమి పూజలో ఉంచాలనే దానికోసం నేను ముందు వారం తీసిన ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే చూపిస్తున్నానండి. కలశం ఏర్పాటు చేసుకున్న తర్వాత 3 తాంబూలాలను అయితే ఉంచాలండి. తర్వాత వినాయకుడిని అయితే చేసి ఉంచుకోవాలి. అలానే పూజ కోసము పసుపు అక్షింతలు, కుంకుమ అక్షింతలు, పసుపు కుంకుమ గంధం అనేది కలిపి పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఇక్కడ దీపారాధన చేసిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను అనుకోకండి. ఎందుకంటే దీపారాధన చేసి వినాయకుని పూజ అయిన తర్వాత మన గోత్రనామాలు అనేవి చదువుతారండి. ఆ టైంలో నేను వీడియో తీశాను. ఎందుకు ఇలా పర్టికులర్గా చెప్తున్నానంటే పూజ చేసేటప్పుడు కానీ పూజ అయిన తర్వాత కథ వినేటప్పుడు కానీ అసలు మొబైల్ ఫోన్ యూస్ చేయడం కానీ మొబైల్స్ వాడడం అనేది చేయకూడదండి. దానికోసమని ఇక్కడ క్లియర్గా మీకు చెప్తున్నాను. అలానే పూజలో మనం ఎవ్రీ వీక్ అంటే 8 వారాలు కూడా 7 చెరుకు ముక్కలు అలాగే 7 అప్పాలనేవి అమ్మవారికి ప్రసాదంగా మనం తీసుకురావాల్సి ఉంటుందండి. ఇక్కడ ఎందుకు నేను ఆకులతో క్లోజ్ చేసి ఉంచానంటే మనకి కలశానికి కుంకుమ ఇంకా అక్షంతలతో పూజ చేసినప్పుడు అవి ప్రసాదమే పడతాయని అమ్మవారికి నైవేద్యంగా చూపించినప్పుడు ఆ ఆకుల్ని తీస్తానండి. ఇక్కడ 8వ వారం ఉద్యాపన పూజ దగ్గరండి. ఆ పూజ అంతా కంప్లీట్ అయ్యి కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా చూపించేటప్పుడు ఈ చిన్న వీడియో క్లిప్ అనేది తీసానండి. చెప్పాను కదండి మొబైల్ ఫోన్ యూజ్ చేయడం కుదరదని. కలశానికి ఇలా గాజులతో అలంకరణ చేశానండి. ఉద్యాపన రోజు గాజులు కూడా తీసుకురావాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ చూసారు కదండి పంతులు గారు మా ఎదురుగానే ఉన్నారు. ఇక్కడ కూడా నేను కొబ్బరికాయలు నైవేద్యం చూపించేటప్పుడు అందరూ కొబ్బరికాయలు కొట్టి తీసుకొచ్చే టైంలో ఆ 1 మినిట్లో నేను ఇక్కడ వీడియోనే తీసుకున్నానండి. అలానే ఇక్కడ మనం ఉంచిన ఈ ప్రసాదాలను కూడా పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న తాంబూలాలని ఎవరైతే అక్కడ పేరెంటాళ్ళు ముత్తైదువులు ఉంటారో వాళ్ళకి తాంబూలం ఇచ్చిన తర్వాత ఆ ప్రసాదాన్ని మనమే తినాలండి. అసలు అవి వదలకూడదు. అలానే ఎవరికి కూడా ఇవ్వకూడదండి. నెక్స్ట్ ఇక్కడ పూజ అయ్యి తాంబూలాలు అనేవి ఇచ్చేసి ఇంకా ప్రసాదం కూడా తీసుకుని ఇక్కడ అన్నదానం దగ్గరికి అయితే వచ్చామండి. నార్మల్గా 7 వారాలు పూజ చేసిన వాళ్ళు వచ్చి భోంచేసి వెళ్ళిపోతారండి. ఎవరైతే ఉద్యాపన చేస్తారో వాళ్ళైతే కంపల్సరీగా కూడా ఇక్కడ వడ్డన చేయాలండి. అంటే వాళ్ళకి వడ్డించాలి. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒక 10 మందికైనా సరే మనము ఏదో ఒక ప్రసాదాన్ని వడ్డించిన తర్వాతే మనమైతే భోజనం చేయాలండి. భోజనం చేసిన తర్వాత ఇక్కడ నేను గుడి దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ కొద్ది చిన్న వీడియో తీసానండి. అక్కడ ఫస్ట్ మనకి వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి ఉన్న గుడి అయితే ఉంటుందండి. అలానే ఇక్కడ కాత్యాయని అమ్మవారిని చూసారు కదా, ఆ పరమేశ్వరుతో కలిసి ఉన్న కాత్యాయని అమ్మవారండి. అలానే పార్వతీ అమ్మవారు. గుడి ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి. ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. అలానే ఇక్కడ మనకి పుట్టిన పిల్లలను తీసుకొని వచ్చి తులాభారం వేయడము, ఇంకా ఏంటంటే ఉయ్యాల్లో వేయడం అనేది కూడా చేస్తుంటారండి. ఈ పక్కనే మనకి పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి. మనం ఎలానో పూజ మంగళవారాలు చేస్తాం కాబట్టి అక్కడ కూడా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ చూసారు కదండి 7 వారాలు పూజ చేసిన వాళ్ళు కంప్లీట్ చేసుకొని వాళ్ళు భోంచేసి అయితే వెళ్ళిపోయారండి. ఇక్కడ చూసారు కదా సామూహికంగా ఇలాగా అందరూ కలిసి పూజ చేస్తారండి. 7 వారాలు చేసిన వాళ్ళందరూ 8వ వారం ఉద్యాపన వారం అనే ఉద్యాపన చేసే రోజైతే ఇక్కడ స్వామివారు ఉన్న చోటన మనకి ఉద్యాపన పూజ అనేది చేస్తారండి. సూర్యాస్తమయం టైంలోనే పూజ ఉద్యాపన అనేది చేస్తారండి. ఇక్కడ చూసారు కదా ఆ పరమేశ్వరుడు, పార్వతీ అమ్మవారు ఇంకా కాత్యాయని అమ్మవారు అందరూ ఉన్న చోట పూజ చేసుకుంటామండి. అలానే
ఉద్యాపన పూజ కోసం కూడా ఇక్కడ అన్ని ఉంచుతున్నామండి. వాళ్ళైతే లిస్ట్ ఇస్తారు. ఉద్యాపన పూజ రోజు ఏమి తీసుకురావాలనేది అమ్మవారికి చీర, జాకెట్ ముక్కలు, అలానే 7 జాకెట్ ముక్కలు, 7 కాచాయిని అమ్మవారి పుస్తకాలు చెప్పాను కదండి. ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. ఇక్కడ 5 రకాల ఫ్రూట్స్ అయితే పెడదాం అనుకున్నానండి అరటిపళ్ళతో కలిపి. కాకపోతే ఇంట్లోనే ఒక కవర్ అనేది మర్చిపోయి వెళ్ళిపోయాము. ఇంకా ఉన్న ఫ్రూట్స్ నే పెట్టేసాను. అలానే అలంకరణ వస్తువులుగా కూడా ఇలా పారాణి, బొట్టు, కాటుక, అద్దం, దువ్వెన ఇవన్నీ కూడా అమ్మవారికి తాంబూలంలో ఉంచుతారండి. ఇంకా పూజ అయితే 2.5 hours ఉంటుందండి. పూజ 1/2 hour ఉంటుందండి. కథ అయితే కాత్యాయని అమ్మవారి వ్రత కథ అయితే 2 hours అయితే ఉంటుందండి. ఈ వ్రత కథలో మనకి రామ కళ్యాణం, మానవ కళ్యాణం, శివ కళ్యాణం, ఇంకా రుక్మిణి కళ్యాణం అనే ఒక కథతో కథ అయితే చాలా బాగుంటుందండి. కథ ఎంత శ్రద్ధగా వింటే పూజ ఫలితం అనేది మనకి అంత బాగుంటుందని పంతులు గారు చెప్తారండి. దానికోసం మనకి పూజ సమయంలో మొబైల్ ఫోన్ అనేది అస్సలు యూజ్ చేయనివ్వరు. ఇక్కడ మొత్తం ఉద్యాపన పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నేను మళ్ళీ వీడియో అనేది తీస్తున్నానండి. ఉద్యాపన మొత్తం కంప్లీట్ అయిందండి. ఈ పూజ స్టార్ట్ అయ్యే టైంకి అమ్మ, అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు. పిల్లలకి స్కూల్కి ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళని తీసుకురావడం అవ్వలేదండి. వాళ్ళని తీసుకునే వాళ్ళు మేము పూజ కంప్లీట్ అయ్యే టైంకి వాళ్ళు కూడా వచ్చారు. అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారండి. ఇంకా పూజ కంప్లీట్ చేసుకుని మేమైతే స్టార్ట్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 6:30 అయితే మేము ఫస్ట్ టైం చేస్తామని చెప్పాను కదండి. ఈ వ్రతంలో కానీ చేసిన పూజలు చెప్పిన విధానంలో ఎక్కడైనా పొరపాట్లు ఉంటుందో కమెంట్స్ లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీకు నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓం శ్రీ కాత్యాయని దేవియే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్స్.